जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय जय माता, भारत माता, जय श्री राम, जय श्री राम। ప్రియా హిందూ బంధువులారా, మీరందరికీ కూడా 398వ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతోత్సవానికి మీరందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతూ ఈ కార్యక్రమం శ్రీ నందనం దివాకర్ గారు అధ్యక్షులు, ఛత్రపతి శివాజీ సేవా సమితి సెన్సార్ బోర్డు మెంబరు, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుందని చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి నన్ను కృపాకర్ గారు ఒక నెల ముందు సంప్రదించారు. ఇంకో కార్యక్రమం ఉంది, రెండింటికి మధ్యలో పర్వాలేదు కదా అంటే సమయం కూడా కుదిరింది. రియల్లీ ఇది పబ్లిక్ ప్రోగ్రామ్, పబ్లిక్లోనే పబ్లిక్తో గెలవడం. సో ఇంతవరకు కిషన్ రెడ్డి గారిని తెర మీద చూడటమే కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడం జరిగింది. సంతోషం. మరి ఇలాంటి ఉత్సవాల్ని ఉత్సాహంతో మరింత బాగా మనం చేసుకుంటూ స్ఫూర్తి పొందాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ ఫిబ్రవరి నెలకి ఈ భాగ్యనగరానికి ఛత్రపతి శివాజీకి ఒక సంబంధం ఉంది. ఇదే నెలలో 7వ తారీఖున దాదాపు 300 సంవత్సరాలు క్రితం 1677 ఫిబ్రవరి 7న ఛత్రపతి శివాజీ మహారాజ్ భాగ్యనగరానికి రావడం జరిగింది. ఇక్కడి నుంచే ఆయన శ్రీశైలం వెళ్ళారు. దారిలో భ్రమరాంబికాదేవిని సాధన చేసి ప్రత్యక్షం చేసుకుని శ్రీశైలం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నారు. 50,000 మంది సైనికులతో ఈ నగరానికి రావడం జరిగింది. ఎప్పుడో శివాజీ మనం చూడకపోయినా వారిని స్మరించుకుంటూ వారి నుంచి ప్రేరణ పొందుతూ ఇలాంటి కార్యక్రమాలు ఈ రోజున దేశమంతా జరుగుతూ ఉన్నాయి. ఆయన ప్రేరణతో ఎన్నో విగ్రహాలు పెడుతూ ఆయన స్ఫూర్తిని మనం పొందుతున్నాం. అయితే ఎందుకు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. శివాజీ సమయంలో మన దేశం ఇలా లేదు. పెద్ద దేశం అయినప్పటికీ కూడా మన మీద చాలా ఒత్తిడి ఉండేది. బానిసత్వంలో ఉండేవాళ్ళం. మనకి స్వతంత్రం లేని స్థితి ఉండేది. ఆ స్థితి నుంచి ఈ రోజున ఇంత ఆనందంగా మన జీవితాన్ని మనం గడుపుతూ మనం వేరే దేశానికి వెళ్ళి చదువుకోగలిగి వేరే దేశంలో ఉద్యోగం చేయగలిగేటువంటి, ముఖ్యంగా తలెత్తుకుని నేను హిందువుని అని చెప్పుకోగలిగే స్థితి మనకి ఈ రోజున వచ్చింది. ఈ హిందూ ధర్మం ఇలా బతికి ఉంది అంటే కారణం శివాజీ మహారాజే. शिवाजी महाराज के जय। अगर शिवाजी न होते सारे हिंदुस्तान सुंती होएगा. శివాజీ గారు లేకపోతే మనం లేవు ఇప్పుడు. ఎందుకంటే మన దేశం మీద అపారమైనటువంటి దాడి జరుగుతున్న సమయంలో శివాజీ మాతృమూర్తి జిజాబాయి వాళ్ళ నాన్నగారిని అడిగింది, ఇలా బానిస బతుకు బతకాల్సిందేనా? అంతే అన్నాడు ఆయన. భర్త వాళ్ళ యొక్క ఆధీనంలోనే ఉన్నాడు, వాళ్ళ కొలువులో పనిచేస్తున్నాడు. ఆయన్ని అడిగింది ఆవిడ, పెళ్ళయ్యాక భర్త ద్వారా దేశానికి మేలు చేద్దాం. ఆయన అంతే, మనం ఏం చేయలేమన్నాడు. అప్పుడు ఆవిడ అనుకుందన్నమాట, నా తండ్రి చేత కానిది, నా భర్త చేత కానిది నా కొడుకు చేత నేను సాధింపజేస్తానని. బాగా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి ద్వారానే ఏదైనా మొదలవుతుంది, అది మంచి అయినా చెడైనా. మనం రాముడిని చెప్పుకుంటున్నాం, రావణాసుని చెప్పుకుంటున్నాం, కానీ రాముడిని పూజిస్తున్నాం, రావణాసుని కాల్చేస్తున్నాం. కారణం ఏమిటి? క్యారెక్టర్. శివాజీని వాళ్ళ అమ్మ తయారు చేసింది. ఈ దేశం, ఈ ధర్మం రక్షించబడాలంటే నా కొడుకు ప్రేరణదాయకంగా జీవించాలి అని రామాయణం చెప్పింది, భాగవతం చెప్పింది, భారతం చెప్పింది. ఉగ్గుపాలతో దేశభక్తిని, దైవభక్తిని పెంపొందింపజేసింది. దాదాజీ కొండదేవ్ అనేటువంటి గురువు గారి దగ్గర శిక్షణ ఇప్పించింది. అంటే మనం అర్థం చేసుకోవాలి, సమాజంలో ఓ వ్యక్తి తయారవ్వాలంటే బడి కంటే ముఖ్యమైనది అమ్మ ఒడి. అవునా కాదా? అమ్మ ఒడిలో తయారైనట్టుగా బడిలో కూడా తయారవ్వరు. కానీ దురదృష్టం ఏమిటంటే
ఇప్పుడు అమ్మలకే ఏం చెప్పాలో తెలియని స్థితి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏమీ నేర్చుకోకుండానే పెద్దోళ్ళు అయిపోతున్నారు. ఎందుకంటే పూర్వం హరికథల ద్వారానో బుర్రకథల ద్వారానో పెద్దవాళ్ళ మాటల ద్వారానో ఏమన్నా నేర్చుకునేవారు, మన కట్టు బొట్టు సాంప్రదాయం ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు అనేవాళ్ళు దూరం అయిపోతున్నారు, ఎవరికి వాళ్ళు పక్షుల్లా ఎగిరిపోతున్నారు. కాబట్టి మన సంస్కృతి మన పెద్దవాళ్ళు చెప్పినట్లు నడిస్తే తప్ప ఇంకో తరానికి మనం అందించలేదు. మీరు కావాలితే గమనించవచ్చు, గత 30 ఏళ్ళు గత 40 ఏళ్ళుగా శారీరకంగా మనం బలంగా లేవు, మానసికంగా మనం బలంగా లేవు, ఇంకా ఆధ్యాత్మికంగా చెప్పక్కర్లేదు. గుళ్ళు పెరిగినాయి, బాగా యాత్రకు వెళ్తున్నాం, అంత మాత్రం చేత భక్తి పెరిగింది అనుకోవడానికి ఏమైనా ఆస్కారం ఉందా? భక్తి పెరిగితే క్రైమ్ పెరగకూడదు, భక్తి పెరిగితే మత మార్పులు పెరగకూడదు, భక్తి పెరిగితే లవ్ జిహాద్ పెరగకూడదు. గుళ్ళల్లో డబ్బులు వేస్తున్నారు, గుళ్ళకి జనం వెళ్తున్నారు, కానీ దానికంటే ఎక్కువగా మత మార్పులు పెరిగినాయి, దానికంటే ఎక్కువగా లవ్ జిహాద్ జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న ఏమైంది తెలుసు కదా, 4 రోజుల క్రితం మన సైనికుల్ని 42 మందిని పొట్టన పెట్టుకున్నాడు. నిన్న 4గురిని చంపేశారు. ఇంత పకడ్బందీగా ఇంత గొప్పగా మన వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా మన మీద దాడి చేస్తున్నారు. మన దేశాన్ని ధర్మాన్ని మొక్కలు చేయడానికి నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ దేశానికైనా శత్రువులు బయట ఉంటారు. మన దౌర్భాగ్యం ఏంటంటే మనకు శత్రువులు లోపల ఉంటారు. ఈ దేశంలో తింటూ ఈ దేశంలో ఉంటూ ఈ దేశాన్ని ప్రేమించకుండా వ్యతిరేకిస్తూ ఈ దేశాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకునేటువంటి దుర్మార్గులు కొన్ని పార్టీల రూపంలో, కొన్ని సంస్థల రూపంలో, కొన్ని మతాల రూపంలో ఈ దేశంలో ఉన్నారు. మనం మాత్రం చేత కాకుండా ఒకే ఒక డైలాగ్ పట్టుకున్నాం గత 70 ఏళ్ళుగా. ఏమిటది? అన్నీ ఒకటే, ఏదైతే ఏమిటి అని. మన చేతకాంతనానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, కొన్ని ఆటోల మీద కొన్ని షాపుల్లోనూ మీరు గమనించండి, ఓంకారం ఉండి దాని మీద ఒక చంద్రుడు, దాని మీద ఒక 2 నిలువు అడ్డం గీతలు ఉంటాయి. ఏంటవి? అన్నీ ఒకటే. ఎవరు చెప్తున్నారు? అన్నీ అని మనం ఒక్కలమే డబ్బు కొట్టుకుంటున్నాం. అటువైపు కూడా ఉండాలి కదా, 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లో. సెక్యులరిజం మన ఒక్కలకేనా? కాబట్టి అసలైన సెక్యులరిస్టులు ఎవరంటే హిందువులే. మనమే సెక్యులరిస్టులు కాకపోతే ఈ దేశంలో ఇది 2 ముక్కలైన తర్వాత ఇక్కడ 2 కోట్ల మంది ఉండేటువంటి ముస్లిమ్స్ ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 25 కోట్ల మంది అయ్యారు. అదే పాకిస్తాన్లో 1 పాయింట్కి వచ్చేసారు. ఎందువలన? అక్కడ సెక్యులరిజం లేదు, ఇతర మతాల్లో సెక్యులరిజం లేదు, అన్నీ ఒకటే, ఏ మార్గమైనా ఒకటే అని చెప్పేది మన ఒక్కలమే. సర్వే జన, గట్టిగా సర్వే జన సర్వే జన సర్వే జన. ఏమిటి దీని అర్థం? అందరూ బాగుండాలి. వాడు మన మతం వాడు కాకపోయినా సరే వాడు బాగుండాలి అని మనం కోరుకుంటున్నాం. కానీ ఇతర మతాల్లో అది లేదు. వాడు నా మతంలో జాయిన్ అయిపోవాలి, మా దేవుడిని ఒప్పుకోవాలి, మా దేవుడే బాసు, నమ్మకపోతే లాసు, ఇదే నేను ఇచ్చే క్లాసు అంటాడు వాడు. మరి మనం చెప్పట్లే పగిలిపోతే గ్లాస్ అని. వాడు ఏదో చెప్తే మనం కూడా అది చెప్పేస్తున్నాం. వాడు ఏదన్నా వేస్తే, వాడు ఏదన్నా రాస్తే, వాడు ఏదన్నా పూస్తే మనం కూడా వాడి మాది నెత్తి మీద కొట్టేసుకుని అది ఫాలో అయిపోతున్నాం. ఒక పిల్లవాడు ఫోన్ చేశాడు, గురువుగారండి మా ఫ్రెండ్ ఆది చర్చికి రమ్మంటున్నాడు అండి అన్నాడు. వెళ్ళు అన్నా. అదేంటి గురువుగారు, మనకి వ్యతిరేకం కదా అది అన్నాడు. ఏం కాదు, ఆదివారం వాడికి చర్చికి వస్తానని చెప్పు, కానీ శనివారం వాడిని గుడికి రమ్మని చెప్పాను. వాడు శనివారం గుడికి రాడుగా, వాడు శనివారం గుడికి రాడు, నువ్వు ఆదివారం అక్కడికి వెళ్ళక్కర్లేదు. మనకి రెస్పెక్ట్ అంటే ఏమిటండి? మీ ఊరికి మా ఊరు ఎంతో అంతేనా? 2 వైపులా ఉండాలి కదా. కానీ మన వాళ్ళు ఎలా ఉన్నారు? వాడు మన అవమానించినా, వాడు మనని తిరస్కరించినా, వాడు మన అవహేళన చేసినా ఎవరిష్టం వాడిదండి అంటుంటాడు. ఎవరైనా మీ నాన్న గొప్ప, వాళ్ళ నాన్న గొప్ప అంటే ఏం చెప్తారు సహజంగా? మనమైతే ఏం చెప్తామండి? మా నాన్న గొప్ప అని చెప్తాం, కానీ వాళ్ళ నాన్న తిట్టంగా. ఇంకొంచెం బాగా ఏం చెప్తాం మనం? ఎవరి నాన్న వాళ్ళ గొప్ప అంటాం, అంతే కదండి. అది మానేసి మా ఊరు మొత్తానికి మా నాన్న ఒక్కడే మగాడు అన్నాడు అనుకోండి, అప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరు?
కానట్టేగా. మన ఒకరికి రాముడు ఇష్టం, ఒకరికి కృష్ణుడు ఇష్టం, ఇంకోటి శివుడు ఇష్టం. మనం బాగానే ఉన్నాం కదా, మనం ఏం కొట్టుకోవట్లేగా. ఒకే ఇంట్లో శివమాల వేసుకునేవాడున్నాడు, అయ్యప్ప మాల వేసుకునేవాడున్నాడు, గోవింద మాల వేసుకునేవాడున్నాడు, భవానీ మాల వేసుకునేవాడున్నాడు, బాగానే ఉన్నాం మనం. కానీ ఎప్పుడైతే ఈ పాషాణ మతాలకు సంబంధించిన వాడు ఎవడైనా వచ్చి మన ఇంట్లో ఒకరిని చెడగొట్టాడా, అయిపోయా. వాడు నిన్నటి దాకా అన్న బాగున్నావు అంటాడు, ప్రసాదం ఇస్తే చెప్పులు కింద పెట్టి వాడు ప్రసాదం తీసుకుంటాడు. ఒక్కసారి అందులో జంప్ అయ్యాడా మొత్తం కంపు అయిపోతాడు, ఇంకా ప్రసాదం తీసుకోడు. మీ దేవుడు దెయ్యం అంటాడు, మీ దేవుడు సైతాన్ అంటాడు. ఇది ఎందుకు వస్తుంది? విషం ఎక్కించబట్టి వస్తుంది, విషయం మనకి తెలియకపోబట్టి వస్తుంది. అవునా కదా? మన నాన్న గురించి మనకు తెలియాలిగా, మన ధర్మం గురించి మనకు తెలియాలిగా. ఇప్పుడే నేను చాలామంది కుర్రవాళ్ళు అక్కడంతా యూతే ఉన్నారు, వాళ్ళని అడిగాను ప్రశ్న. ఒక ప్రశ్న వాళ్ళ దగ్గర సమాధానం లేదు, మీ దగ్గర ఏమన్నా ఉందేమో అడుగుతాను, అడగనా? భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో నాకు తెలుసు అన్నోళ్ళు చేయొద్దని చెప్పద్దు. నాకు తెలుసు అంటే వీడియో వాళ్ళు తీవే, ఎవరు లేరు అక్కడ, జీరోస్, ఆల్ జీరోస్. ఎవరు 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 ఒక చెయ్యి. అమ్మ వెరీ గుడ్, మీరే చెప్పండి. భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? అధ్యాయాలు కాదు. హౌ మెనీ శ్లోకాస్ ఇన్ భగవద్గీత? 18. నాట్ చాప్టర్స్. చాప్టర్స్ ఆర్ 18, you are right. Yeah. Shlokas, how many? No.